హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పెసరపప్పు పాయసాన్ని చాలా ఈజీగా, ఎంతో రుచిగా, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి వీడియోలో చేసినట్టుగానే ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి వెళ్తుంది. ముందుగా పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కేజీ పెసరపప్పు తీసుకున్నాను. కేజీ పెసరపప్పు ఏదైనా ఒక గిన్నెలో కొలత చేసుకొని 1కి 2 నీళ్లు వేసి, నీళ్లు వేడి చేసుకున్నాక పెసరపప్పుని శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసేసుకోవాలి. 1కి 2 నీళ్లు తీసుకున్నాము అంటే పెసరపప్పు ఉడకడానికి నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 1/2 కేజీ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉప్మా రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ శనగబ్యాళ్ళని ఇలా నానబెట్టుకోవాలి. ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు 1 కేజీ, 1/2 కేజీ ఉప్మా రవ్వ, 1/2 కేజీ శనగబ్యాళ్ళు, ఇదంతా 1.5 కేజీ అయింది కదా. ఆ తర్వాత 1.5 కేజీకి 2 కేజీల బెల్లం అయితే వేసుకుంటున్నాను. నేను మంచి బెల్లం తీసుకుంటున్నాను. దీంట్లో రాళ్ళు అలాంటివి ఏమీ ఉండవు. కావాలంటే మీరు బెల్లాన్ని సపరేట్గా కొన్ని నీళ్లు వేసుకొని కరగబెట్టుకొని ఈ పాయసంలోకి వడబోసుకుంటే సరిపోతుంది. 1.5 కేజీ పాయసానికి 2 కేజీల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. కానీ మీరు తీపి ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం 2 సార్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట చిన్నగా పెట్టి మాడకుండగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత యాలకులని ఇలా దంచుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పుని ఇలా ఉడకబెట్టుకొని ఈ రకంగా ఉడకబెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పెసరపప్పుని చివరిగానే వేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడయ్యాక దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇది విజయ గోల్డ్ నెయ్యి, చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఎక్కువగానే వేసుకోవాలి, వేసుకుంటే మంచి రుచి వస్తుంది పాయసానికి. ఆ తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పు, ఎండు ద్రాక్ష కొంచెం కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ పాయసంలోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మంటను చిన్నగా పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుంది. మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.